సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలం మల్లేశ్వర స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి లోపల దర్శనం చేసుకుంటారు గణపతి వారిని. కొబ్బరికాయకి 20 రూపాయలు. ఆలయ దర్శనానికి అయితే వెళ్దాం. శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తులు కూడా గణపతి స్వామి దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే మనం వచ్చామని చెప్పి సాక్షి చెప్పడానికి, పలానా భక్తులు వచ్చారు అని చెప్పి స్వామివారికి సాక్ష్యం చెప్పడానికి మన ఈ స్వామిని మనం దర్శించుకోవడం జరుగుతుంది. ఆలయం లోపలైతే మాత్రం మొబైల్ అలౌ లేదు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వట్లేదు. అందుకని మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం తీశాను. శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తులు కూడా సాక్షి గణపతి స్వామిని దర్శించుకుంటారు. కంపల్సరీగా దర్శించుకోవాలి. ఈ ఎంట్రన్స్లోనే ఉంటుంది, శ్రీశైలానికి ఎంట్రన్స్లో. మనకి ఇక్కడ 4-5 ప్లేసులు ఉన్నాయి. అన్నీ చూపించడానికి మేము ఆటో మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు సాక్షి గణపతి ఆలయం, శిఖరం, పాలధార, పంచదార, దేవీ మఠం, హటకేశ్వరం ఈ 5 ప్లేసులు అయితే చూపించడానికి అయితే మేము ఆటో అయితే మాట్లాడుకున్నాం. మేమైతే దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం. బయటికి విభూతి మహిమ, విభూతి గురించి ఇక్కడ రాశారు, అది చూడొచ్చు. సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలం మల్లేశ్వర స్వామికి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈ స్వామి సాక్ష్యం చెప్తాడంట. వినాయక స్వామి, గణపతి స్వామి, అదే ఆలయం. నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి అయితే మనం వెళ్దాం. సాక్షి గణపతిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు మనకు కావాల్సిన షాపింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వాటర్ బాటిల్స్, డ్రింక్స్, ఇక్కడ కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి కూడా మనం తీసుకెళ్ళచ్చు. నేనైతే వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇంకా 4 ప్లేసులు చూడాలి కాబట్టి మా ఆటో అయితే మాత్రం రెడీగా ఉంది. ఆటో ఎక్కి ఇప్పుడు మనం 2వ పాయింట్కి అయితే వెళ్దాం. చూసారు కదా సాక్షి గణపతి బ్యాక్ నుంచి. దీన్ని దాటుకునే మనం ఎదరికి వెళ్ళాలి. శిఖరం వెళ్తాం. ఇప్పుడు శిఖరం లాస్ట్ అనుకుంటాను. ఇప్పుడైతే పాలధార, పంచదార అయితే వచ్చాం. పరమేశ్వరం పాల భాగం నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుంచి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదారలు అత్యంత పవిత్రమైనది. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరి అనే గ్రంథాన్ని అయితే మాత్రం రచించారు. అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి. ఆ షాపింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ కావాల్సినవి చాలా ఉన్నాయి, అన్నీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మాత్రం పాలధార, పంచదార కొంచెం మనం లోపలికి వెళ్దాం. మీకు అందరికీ చూపించి మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోదాం. కొంచెం మెట్లు అయితే మాత్రం కొంచెం కిందకి దిగాలి. బాగా కిందకి ఏం కాదు, పర్వాలేదు. కొంచెం కింద దిగితే మనకి పాలధార, పంచదారలు అయితే మాత్రం కనిపిస్తుంది. మేమైతే స్లోగా దిగాం. ఈ పైనుంచి కూడా వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మేమైతే ఫోటో షూట్ అయితే చేసుకోలేదు, ఓన్లీ వీడియో మీకు చూపించాలనే ఉద్దేశంతో వీడియో అంతా తీశాను. వీడియో అయితే మాత్రం చాలా క్లారిటీగా వచ్చింది. ఇదంతా కూడా నేను ఫోన్తో షూట్ చేయను. మా స్వాములు అయితే మాత్రం దిగలాక దిగుతున్నారు. త్వరగా దిగండి, ఇంకా మనం 4-5 ప్లేసులు తిరగాలి. ఓం నమో నారాయణాయ. ఓం ప్లేస్ ప్లేస్ అయితే కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. చూసారు కదా వాటర్. లోపల కొండ గుహల్లోంచి వస్తున్నటువంటి వాటర్. ఇదే పాలధార, పంచదార.
ఇప్పుడు వేసవికాలం కాబట్టి పెద్దగా వాటర్ ఎక్కువ రాలేదు. అదే కొంచెం వర్షాలు పడే టైంలో అయితే మాత్రం చాలా ఎక్కువ వస్తాయి. చూడక రాళ్ళు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ రాళ్ళు ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇదే పాలధార పంచదార ప్లేస్. శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ ప్లేస్ కూడా తప్పకుండా విజిట్ చేస్తారు. అంత మహిమ కలిగినటువంటి ప్లేస్ ఇది. ఆది శంకరాచార్యులు వారు కూడా ఇక్కడే తపస్సు చేశారని స్థల పురాణం అయితే చెప్తుంది. అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ కిందనైతే మాత్రం తనకి చిన్న గుడి గోడ కట్టారు. అది కూడా మీరు చూడొచ్చు. ఈ పాలధార పంచదారని ఎందుకు పెట్టారంటే పేరు, కొంచెం ఈ లోపల నుంచి వచ్చే వాటర్ అంత తీయగా ఉంటాయని ఇందాక కూడా నేను చదివాను. అదంతా కూడా మీరు చూడొచ్చు. ఇక్కడైతే మాత్రం ఫోటో షూట్ అది చేయకూడదని చెప్పారు. ఆల్రెడీ ఉంది ఇందులో. ఆది శంకరాచార్యులు వారు శారదాదేవి పీఠం అంతా కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది చూసిన తర్వాత మాత్రం కొంచెం ఎదురుకెళ్ళి మనం మొత్తం లొకేషన్ అయితే చూపిస్తాను. ఇక్కడ లోపల పంతులు గారు శివలింగంగా మొత్తం క్లీన్ చేస్తున్నారు, అభిషేకంలా చేస్తున్నారు. ఇక్కడైతే మాత్రం ప్రతి దిక్కులో కూడా శివలింగాలు ఉన్నాయి. మేము చాలా ప్లేసులు చూసాం, ఇంకా చాలా మంచి మంచి ప్లేసులు చూసారు కదా. పాలధార దారిలో అలా పడతారు. ఈ 365 days అలా వస్తూనే ఉంటుంది వాటర్. ఈ వాటర్ అయితే మాత్రం ఇంక తగ్గదు. ఈ వాటర్ అయితే మాత్రం ఎప్పటికీ తగ్గదు, ఇంక ఇలా వస్తూనే ఉంటుంది. వర్షాలు పడితే ఇంక ఎక్కువ వస్తుంది. వర్షాలు పడకపోతే ఇంక ఈ వాటర్ ఇలా వస్తూనే ఉంటుంది ఎప్పటికీ. ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఏటి వస్తుందో అనేది తెలియదు, అలా వస్తూనే ఉంటుంది వాటర్. నేను ముందు చూపించాను కదా, లోపల కొండ లోపల ఆ పడుకుల్లోంచి వస్తుంది వాటర్. ఇవి నేను తాగిన చాలా తీగ ఉన్నాయి. మన మినరల్ వాటర్ కన్నా చాలా బాగుంది వాటర్. ఇక్కడైతే మాత్రం లొకేషన్ అయితే కదా మీకు చూపిస్తాను చూడండి. ఇందాక అక్కడ మీకు చదివాం కదా, అదే ఈ మ్యాటర్. ఇక్కడ కూడా ఉంది, ఇంగ్లీష్లోను తెలుగులో కూడా ఉంది, చదువుకోవచ్చు. దీనినే అటకేశ్వరం అని కూడా అంటారు. శివభక్తుడైన కొమ్మరి కేశప్పకు శివుడు అటకలో బంగారు విగ్రహ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే అటకేశ్వరం. అంటే కొండ పెంకులో కనిపించిన బంగారు విగ్రహం రూపంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు. ఆ ప్రదేశం ఇది అటకేశ్వరం. మనం లోపలికి వెళ్ళి గుడి టెంపుల్ అది చూద్దాం. అంటే ఈ కొమ్మరి కేశప్ప శివాలయానికి వచ్చే భక్తులందరికీ కూడా అన్న సందర్భం చేసేవాడంట. అది చూసి వారంలోని కొంతమంది దుండగులు అతను చేసినట్టు కుండలన్నీ కూడా చితగూడేసి తెల్లారికల్లా మొత్తం సిదిపోయి ఉంటే వాటిని చూసి ఎడుతున్నప్పుడు స్వామివారు
బంగారు విగ్రహ రూపంలో ఆ కొండ పెంకులో కనిపించినటువంటి ప్రదేశం ఇది. అంత మహిమ కలిగినటువంటి ప్రదేశం. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రదేశం కూడా తప్పకుండా దర్శనం చేసుకుంటారు. ఈ విషయం కూడా మీకు చెప్తారని ఉద్దేశంతో తీశాను. ఈ పక్కనే దేవి మఠం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది కూడా శివాలయమే, లోపల శివలింగం అలా ఉంటుంది, చూసారు కదా. మేము బయటకు వచ్చి మొత్తం గుడి మొత్తం టెంపుల్ మొత్తం ఇది మొత్తం చుట్టూ కూడా రౌండ్ వేసి మొత్తం చూపిస్తున్నాను మీకు. థ్యాంక్ యూ. నా చాలా ఫస్ట్ టైం చూద్దాం మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుళ్ళో చూడడానికైనా రానిచ్చాడు ఆయన. ఆ మాటకు వస్తాను మనం ఇప్పుడు 4వ ప్లేస్ అయితే దర్శించుకుందాం. అదైతే శ్రీ లలిత దేవి పీఠం. లోపల అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడైతే మాత్రం కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే నిత్యం అన్నదానం కూడా పెడతారు. ఇక్కడ కోతులు అయితే మాత్రం చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ శివాలయం లోపల కూడా చిన్న శివాలయం కూడా ఉంది. దేవి తల్లి గుడి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ నిత్య అన్నదానం చేస్తారు. ఈ ప్లేస్ కూడా మీరు తప్పకుండా దర్శించుకునేటువంటి ప్లేస్ ఇది. 600కి మనకి 5 ప్లేసులు చూపిస్తారు. లాస్ట్ది వచ్చి శిఖరం, చూసారు కదా అమ్మవారి విగ్రహం. ఈ మొత్తం అంతా కూడా రౌండ్ వేసి మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, శని త్రయోదశి రోజున తైలాభిషేకం నిర్వహించబడను. రాహు కేతు గ్రహ పూజలు కూడా నిర్వహించబడినంటే ఈ ప్రదేశంలో కావాల్సిన ఎవరైనా ఉంటే చేయించుకోవచ్చు. మనం కొంచెం ఎదరికెళ్దాం. ప్లేస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆ మండపంలోనే మనకి మొత్తం అంతా కూడా హోమాలు చేస్తుంటారు. ఇదే ప్లేస్ హోమగుండం చేసే ప్లేస్ ఇది. రాహుకేతి పూజలు చేసే ప్లేస్ కూడా అదే. నేను కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూద్దాం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. లలితాదేవి పీఠం. ఇప్పుడైతే మనం ఆలయ శిఖరానికి అయితే వెళ్తున్నాం.
ఆలయ శిఖరం పైనుంచి అయితే మాత్రం చూస్తే శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లన్న గుడి శిఖరం కనిపిస్తుందంట. అది మాత్రం మనకు కనిపిస్తే మనకు పునర్జన్మ అంటే ఉండదంట. అది ఇక్కడ నమ్మకం. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. శ్రీశైల శిఖరేశ్వరం, శ్రీశైల కొండలో ఎత్తైన కొండ శిఖరమైన శిఖరేశ్వరాలు వీరశంకర స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ ఆలయం పై భాగంలో నందీశ్వరుడు, కొమ్ముల మధ్య భాగం నుండి భక్తులు గర్భాలయ శిఖరాన్ని దర్శిస్తారు. శిఖరేశ్వర స్వామి ఆలయం. అప్పుడు మేము వచ్చినట్టయితే కట్టలేదు ఇంకనేది ఎదర ఈ టెంపుల్ కట్టలేదు. శిఖర్ పైది ఉందిలే, ఇంత మోపుకు లేదు. బైనాకులే చూపించినట్టుగా 5 రూపాయలు అంటారా? చిన్న గోపురం కనబడుతుందా బయటగా? దాని పక్కన గోపురం పైన చూడండి, లైట్ చిన్న మెరుస్తూ ఉంటుంది. పైన వాళ్ళు చూస్తున్నారు చూడు, తిరుగుతుంది పైన. తీస్తాను, తీసి పెడతాను. లెఫ్ట్ వెళ్ళాను. ఐదు చిన్న గుడి కనబడుతుంది వైట్గా. దాని పక్కన గోపురం ఉందా, దానిపైన కలశాలు ఉంటాయి. ₹5 సార్, బ్యానెక్లో ₹5 సార్. గోపురాలు కలశాలు కనబడతాయి సార్, ₹5. ఛార్జ్ పడుతుంది. అది తీసి ఇది పోతుంది అన్నట్టు బ్యానెక్. పైన శిఖరంలోంచి ఆలయ గోపురం చూసిన తర్వాత కిందకు వచ్చాం శిఖరేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకోవడానికి. ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా శివలింగ టైప్లో ఉన్నాయి. ఇవన్నీ చూసారు కదా. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకున్నారు. చాలా శివలింగాల టైపులో ఇలా తయారు చేశారు. కింద మనం శిఖరేశ్వర స్వామి ఆలయంలోకి అయితే మనం వెళ్దాం. ఇదే శిఖరేశ్వర స్వామి ఆలయం. లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాం. లోపల తీయట్లేదు, అందుకే తీయలేదు. ఈ పక్కనే వేరే టెంపుల్ ఉంది, అది చూపించాను. చూసారు కదా. నందీశ్వర విగ్రహాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా, మొత్తం రాతితో తయారు చేసినటువంటి టెంపుల్స్ ఇవన్నీ కూడా. లోపల భైరవ స్వామి టెంపుల్ ఇది చూడొచ్చు. చూసారు కదా.
ఈ మొత్తం 5 ప్లేస్లు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు అదే మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.